హలో అండి. టాటాస్ క్రియేటివ్ స్టూడియో శ్రేయోభిలాషులందరికీ కూడా నా నమస్కారాలండి. ఈ నెల 14వ తారీఖున పౌర్ణమి సందర్భంగా శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారికి లక్ష పుష్పార్చన జరిగింది. అయితే నేను కూడాను ఈ లక్ష పుష్పార్చనలో పాల్గొనడం నాకు చాలా సంతోషం అనిపించిందండి. అయితే నేను ఒక్కరితోనే కాకుండా నాతో పాటు మీ అందరూ కూడా చూసి ఆ అమ్మ యొక్క దీవెనలకు పాత్రలవుతారన్న ఉద్దేశంతోనే ఈ వీడియోని మీకు చేస్తున్నాను. ఇంతకుముందు కూడా ఈ లలితా పరమేశ్వరీదేవి ఆలయం గురించి ఒక 4-5 వీడియోలని పోస్ట్ చేశానండి. చాలామంది అడుగుతున్నారండి ఈ టెంపుల్ ఎక్కడున్నది అని. కేపీహెచ్బి ఫేజ్ 3 బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఉన్నది. ఇంకా వారంలో 3 రోజులు ప్రత్యేక దినాల్లోని ఈ గుడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం చేస్తారు. ఇంకా నిత్యం వచ్చే భక్తులతోని ఈ ఆలయము నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. ఇంకా ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామనవమికి శ్రీరామ యొక్క పట్టాభిషేకము కళ్యాణం కూడా ఇక్కడ చేస్తారు. అదే కాకుండా ప్రత్యేక పూజలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఇక్కడ ఎక్కువగా లలితాపారాయణము నిత్యం జరుగుతూ ఉంటుందండి. నిజం చెప్పాలంటే ఈ ఆలయం చుట్టూ నివసిస్తున్న వాళ్ళు ఎంతో అదృష్టవంతులు కదండి. ఎందుకంటే రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటూ చక్కగా వాళ్ళ నిత్య కృత్యంలో ఇది కూడా ఒక భాగంగా వాళ్ళు అనుకుంటారు కదా. వేలు ఖర్చు పెట్టి హోటల్స్లో చేసుకునే పుట్టినరోజులు ఇంకా చిన్న చిన్న ఫంక్షన్లకి కన్నా కూడాను ఇక్కడ అమ్మవారి ప్రాంగణంలో ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లు జరుపుకునే అవకాశానికి కూడా వీలుందండి. అది కూడా చాలా తక్కువ ఖర్చుతో ఇంకా అమ్మవారి సన్నిధిలోని అమ్మవారి ఆశీర్వాదంతో మనం ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవచ్చు. కోటి గాయత్రి స్ఫూర్తైన సందర్భంగా దంపతులకు పూజలు కూడా చేశారండి. ఈ నెల 25 నుంచి కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మొదటిసారిగా టాటాస్ క్రియేటర్ స్టూడియో ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు నమస్తే అండి.